సర్పంచ్ మున్నాభాయ్తో అంటాడు, మున్నా, నేను నీకు ఏం చెప్పాలి? ఈ ఊరు నిదానంగా నాశనమైపోతుంది. రోజు పెద్ద తెల్ల ఎలుగుబంటి ఇక్కడికి వస్తుంది. అది చాలా ప్రమాదకరమైనది. ఎప్పుడైతే ఒక మనిషిని చూస్తుందో అది వచ్చి వాళ్ళ మీద దాడి చేస్తుంది. ఇప్పటి వరకు అది 15 మందిని చంపేసింది. ఈ ఊరి వాళ్ళు రోజు ఆ ఎలుగుబంటి వల్ల బాధపడుతున్నారు. అది మనుషుల వెంట పడుతుంది. నువ్వే మమ్మల్ని ఆ ఎలుగుబంటి నుంచి కాపాడగలవు. అది ఊరిలో ఉన్న అడవి వైపు వెళ్లిపోయింది. అప్పుడు ఆ ఊరి జనం మున్నాభాయ్ జిందాబాద్, మున్నాభాయ్ మాకు ఆఖరి ఆశ అని అలుస్తారు. అప్పుడు మున్నాభాయ్ అడవి వైపుగా వెళ్తాడు. మున్నాభాయ్ అడవిలోకి వెళ్లి దాక్కుని చూస్తే షాక్ అయిపోతాడు. అక్కడ అదే ఎలుగుబంటి కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. మున్నాభాయ్ అనుకుంటాడు దానితో ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది, అందుకే అది అంత ఏడుస్తోంది. అప్పుడు మున్నాభాయ్ అడవికి వెళ్లాలని అనుకుంటాడు. బైక్ ఆపి దిగుతాడు. అక్కడ అతనికి అడవి రక్షకుడు కనిపిస్తాడు. మున్నాభాయ్ అడవి రక్షకుడిని అడుగుతాడు, అరే అన్న, ఇక్కడ ఏదైనా తెల్ల ఎలుగుబంటి ఉంటుందా? రక్షకుడు అంటాడు, అవును, ఇక్కడ తెల్ల ఎలుగుబంటి దాని పిల్లతో ఉంటుంది. తెల్ల ఎలుగుబంటి దాని పిల్ల వల్ల ఇక్కడి నుంచి పారిపోయింది. మున్నాభాయ్, కాని ఎందుకు పారిపోయింది? దాని పిల్లకు ఏం జరిగింది? నెక్స్ట్ పార్ట్ కోసం భువి గేమర్ పేజ్ ని ఫాలో చేయండి గైస్.